చేసిన దేవుని దగ్గర సమస్తం కూడా తన మంచిని గురించి చెప్తూ వచ్చి, ఇదిగో నేను ఇక సుంకరి వలె ఉండనందుకు నీకు వందనాలు ప్రభా అని చెప్పేసి చెప్తూ వచ్చాడు. అయితే ప్రభా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ ఉపమానము ఎంతో మందిని ఎంతగానో కదిలించి వచ్చింది. ఎందుకంటే మరి పరిచయులు అందరూ కూడా అక్కడ వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరికి కూడా భయపడేటువంటి వ్యక్తిత్వం కాదండి. దేనికి స్తోత్రం కలుగును గాక. అందరం హల్లెలూయా చెప్తాం. ఈ రోజున విశ్వాస సంబంధమైన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఇందాక మనం చదువుకున్నాం. ఏమని రాయబడింది అక్కడ? చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. సో కాబట్టి విశ్వాసము అని ఉంటుంది. తర్వాత 6వ వచనంలో మనం చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను ఇక్కడ. ఎవరైనా సరే కూడా దేవుని మందిరానికి వస్తున్నట్లయితే వాళ్ళు యథార్థంగా రావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి కూడా ఏమంటారు యాక్షన్స్ మనకు చేయకూడదు. ఎందుకంటే లోకంలో మనం నటించవచ్చేమో కానీ దేవుని యొక్క మనం ఎంత మాత్రము కూడా నటించకూడదు. ఎందుకంటే మనం యథార్థతతో వచ్చినట్టయితే మన హృదయంలో ఉన్న స్థితి మనం తెలుసుకుంటాం. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు అతను వినేటువంటి విధానము, దేవుని యొక్క వాక్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధ అతన్ని చూస్తే తెలిసిపోతుంటారు. సో కాబట్టి కొంతమంది వాక్యం వినేటువంటి సమయంలో చాలా శ్రద్ధగా వింటారు. దేవుడే మాట్లాడుతున్నట్టుగా వింటాడు. దేవుని యొక్క వాక్యం నా హృదయానికి హత్తుకోవాలని అన్నట్టుగా వింటూ ఉంటారు. కానీ కొంతమంది దిక్కులు చూస్తూ ఉంటారు. ఇంకొంతమంది దేవుని యొక్క వాక్యం అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది వారి శాపం వాళ్ళే తెచ్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతని నిర్లక్ష్యపరిచేటువంటి వారుగా ఉంటారు. అటువంటి వారు ఎందుకు వస్తారు? కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్నటువంటి నీవు నేను కూడా ఒక విషయం, ఈ సంఘమైన కాదు ఏ సంఘమైనా సరే ఎక్కడైనా సరే ఆయన మందిరంలో ముందు అడుగు పెట్టిన ప్రతిసారి కూడా పరిశుద్ధతను ధరించుకోవాలి, పవిత్రతను ధరించుకోవాలి. నా దేవుడు పరిశుద్ధుడని నువ్వు నమ్మాలి, ఆయన నామమును ఘనపరచాలి. ప్రైజ్ హల్లెలూయా. నా ప్రాణమా